బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సిట్ విచారణలో భారీ ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ జరిగినట్లుగా తేలడంతో ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఎవరి చేతుల్లోకి చేరింది అనే అంశాలపై ఈడీ అధికారులు మనీ ట్రయల్ను పరిశీలించనున్నారు. నెయ్యి సరఫరాకు సంబంధించిన ఒప్పందాలు, చెల్లింపులు, బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక దృష్టిని పెట్టనున్నారు. సిబిఐ ఆధ్వర్యంలో పనిచేసిన సిట్ చేసిన దర్యాప్తులో 2019 నుంచి 2024 వరకు టీటీడీకి సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా తేలింది. ఈ నెయ్యి విలువ సుమారు 235 కోట్లుగా అంచనా వేయబడింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సిట్ తన విచారణ పూర్తి చేసి మొత్తం 36 మందిని నిందితులుగా చేరుస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీరిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉండడం మరింత షాక్ ఇచ్చింది. అధికారుల సహకారంతో ఈ అక్రమాలు జరిగినట్లుగా సిట్ పేర్కొంది. ఇప్పుడు ఈడీ ఆర్థిక కోణంలో లోతుగా దర్యాప్తు చేయనుంది. నిధుల మళ్లింపు, అక్రమ లాభాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే నిందితులకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. ఈడీ ఎంట్రీతో ఈ కేసు మరింత వేగం పుంజుకుంటుందని, నిజాలు బయటపడతాయని పలువురు ఆశిస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని భక్తులు కోరుకుంటున్నారు.